ఒక సినిమాకు సంబంధించి జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఈ మధ్య చాలా రకాల టెక్నిక్స్ను వాడుతున్నారు. సాంగ్స్లో హుక్ స్టెప్స్ దగ్గర నుండి ప్రాంక్లు, కాంట్రవర్సీలు, ఇంటర్వ్యూలు. ఒకటేంటి, సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే కల్కి మూవీ టీం మార్కెటింగ్ మాత్రం వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉంది. కేవలం మార్కెటింగ్ ఒక్కటే కాదు, చాలా విషయాల్లో ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేస్తూ పోతుంది. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. మార్కెటింగ్ అంటే రకరకాల ఐడియాస్తో ఏదో ఒకటి చేసి జనాల్లోకి సినిమాను తీసుకువెళ్ళడం. ఇది చెప్పినంత సులభం కాదు, అలాగని ఎవరూ చేయలేనంత బ్రహ్మ విద్య కూడా కాదు. ఈ మార్కెటింగ్ అనేది మన డైలీ లైఫ్లో మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మన టాలీవుడ్లో ఫిలిం మార్కెటింగ్లో చాలా కొత్త మార్పులు తీసుకొచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి సినిమా మార్కెటింగ్ కోసం మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టలేదంట. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది నమ్మేలా లేదు, కానీ మన జక్కన చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను. ఇంతకుముందు మార్కెటింగ్ అంటే పోస్టర్స్, ఆడియో లాంచెస్ ఇలా ఉండేది. తర్వాత ఆన్లైన్లో, వెబ్సైట్లలో యాడ్లు, టీవీలు, హోర్డింగ్లు, ప్రెస్ మీట్లు, ఇవన్నీ కూడా అలా కాలక్రమేణా రొటీన్ అయిపోతూ వస్తున్నాయి. అందుకే కాల్కి మూవీ టీం బ్రెయిన్ ఇంకా టైం అనే రిసోర్సెస్ను ఎఫిషియెంట్గా వాడుకుంటూ మూవీకి మీద హైప్ను పెంచేస్తున్నారు. కల్కి మూవీ బడ్జెట్ 600 crores, అంటే 72 million. ఈ మూవీ మార్కెటింగ్ చేయడానికి, జనాలను ఆకట్టుకోవడానికి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది క్యాస్టింగ్. మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా దీపికా పడుకునే లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. అలాగే మూవీలో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఇంకా న్యూ వరల్డ్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అందుకే మూవీ టీం కామికాన్ అనే ప్లాట్ఫామ్ను చూస్ చేసుకుంది. కామికాన్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. దీన్ని మార్వెల్ కూడా తమ మూవీ ప్రమోషన్స్ కోసం వాడుకుంది. అందులో కల్కి మూవీ టీం ప్రమోషన్స్ జరగడం వల్ల మూవీకి రీచ్ వరల్డ్ వైడ్గా జరిగింది. సెకండ్, మేకింగ్ వీడియోస్. ఒక టైం నుండి బుజ్జి వరకు వాళ్ళు చేసిన మేకింగ్ వీడియోస్ మూవీ ప్రమోషన్స్లో బాగా పనిచేశాయనే చెప్పాలి. థర్డ్ది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్. ప్రతి క్యారెక్టర్ ఇంట్రో వీడియోస్లో ఆ క్యారెక్టర్ యొక్క మోటివ్ ఏంటి అనేది సింపుల్గా చూపించారు. తర్వాత ట్విట్టర్ను మన తెలుగు యువత ఫ్యాన్ వార్స్ కోసం వాడుతుంటే, మన నాగిమావ మాత్రం మూవీ ప్రమోషన్స్ కోసం వాడేశాడు. నా జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని ప్రభాస్ ట్వీట్ పెడితే, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఇండియా మొత్తం మూవీ టీం వైపు ఒక లుక్ వేసింది. కట్ చేస్తే అది బుజ్జి ఇంట్రో వీడియో. బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం, ప్రభాస్ బుజ్జి వెహికల్ని రైడ్ చేయడం, నాగిమామ ఖాళీగా ఉండకుండా ఎలాన్ మస్క్ను బుజ్జి వెహికల్లో రైడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం మూవీ మీద హైప్ను పెంచేశాయి. దీనికి తోడు బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఒక కొత్త వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మన మీమ్ గాడ్ బ్రహ్మి కూడా ఉండడం మూవీకి పాజిటివ్ అనే చెప్పాలి. ఇక కల్కి ట్రైలర్లో మొత్తం చూసిన తర్వాత లాస్ట్ 5 secondsలో కమల్ హాసన్ లుక్ కూడా జనాలను సినిమా చూస్తే థియేటర్లోనే చూడాలరా అనేలా చేసింది. మొత్తం పాజిటివ్లేనా, నెగిటివ్లు ఏం లేవా అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. అవే సాంగ్స్. ఈ సాంగ్స్ లేకపోవడం అనేది సినిమాకు కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే మూవీ రిలీజ్కి ఇంకా వారం రోజుల టైం మాత్రమే ఉంది, అయినా సాంగ్స్ రాలేదు. అసలు సాంగ్స్ ఉన్నాయా లేవా అని సంగీత ప్రియుల వాదన. అసలు ఇక్కడ ఈ సాంగ్స్ విషయం పక్కన పెడితే, కల్కి సినిమాలో చాలా పవర్ఫుల్ ఇంకా మెమరబుల్ క్యారెక్టర్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనా కానీ నాగాశ్విని అండ్ మూవీ టీం మాత్రం సినిమా కంటెంట్ని స్పెసిఫిక్గా ఒక క్లియర్ విజన్తో జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. సినిమా కూడా మనందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉన్నాయని దగ్గర ఏమీ లేవు.